రైట్, ఇక ఇదే నామినేషన్ల పర్వానికి సంబంధించి మరింత సమాచారం మంచిర్యాల నుంచి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్. రైట్ మహాలక్ష్మి, ఏదైతే నామినేషన్ల పర్వం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉన్నది. ఇక నిన్న ఒకే రోజు కూడా మంచి ముహూర్తం ఉండటంతో కూడా దాదాపు ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా దాదాపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల యొక్క అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉండి నిన్న ఒకే రోజు కూడా దాదాపు 60 నామినేషన్లు రావడం జరిగినట్టు అధికారులకు తెలిపినటువంటి పరిస్థితి. ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా మంత్రి ఐక్యరెడ్డి కూడా తన భారీ ర్యాలీ నిర్వహించి కూడా అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఆయనతో పాటు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి కూర్చాడు శ్రీహర్ రావు, అదేవిధంగా మొదలుకు సంబంధించి కూడా విఠల్ రెడ్డి వేయడం జరిగింది. ఇక ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దాదాపు 16 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. అందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే నిన్న తమ నామినేషన్లు అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాలో కూడా నేను ఒకే రోజు కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా చెన్నూరు, మంచిర్యాల, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు 27 మంది కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇక చెన్నూరుకు సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రభుత్వ కొనసాగుతున్న బాల్క సుమన్తో పాటు మాజీ ఎంపీ గడ్డం వివేక్ కూడా తన నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మంచిర్యాలకు సంబంధించి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్, అదేవిధంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా నడిపల్లి దివాకర్ రావు కూడా తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసినటువంటి పరిస్థితిగా ఇక్కడైతే మొత్తం ఓవరాల్ గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నేను ఒకే రోజు కూడా దాదాపు 26 నామినేషన్ వేయడం జరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా కూడా బీఎస్పీ పార్టీల అభ్యర్థులందరూ కూడా నిన్న నామినేషన్ వేయడం జరిగింది. ఎక్కడైతే నామినేషన్ వేసినటువంటి సందర్భంగా కూడా దాదాపు ప్రధానంగా కూడా భారీ ర్యాలీలు నిర్వహించి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే తమ నామినేషన్ దాఖలు చేసింది. ఈ రోజు కూడా కొంతమంది అభ్యర్థులు రెండవ సెట్ వేయడానికి కూడా రెడీగా అవుతున్నటువంటి పరిస్థితి. ఇక కొంత ఏదైతే బీజేపీ పార్టీకి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇటు బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి గత గంట క్రితం కూడా అభ్యర్థిని మార్చడం జరిగింది. ఆ బీజేపీకి సంబంధించిన బెల్లంపల్లి అభ్యర్థితో పాటు నూతనంగా సెలెక్ట్ అయిన అభ్యర్థితో పాటు మంచిర్యాల జిల్లా బీజేపీ అభ్యర్థి నడిపే ఏదైతే రఘునాథ్ కూడా ఈ రోజు తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా దాదాపు ఇంకా మిగిలినటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన వారు మరొక సెట్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నా కూడా ఇక వేరే పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తమ నామినేషన్ అయితే దాఖలు చేసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు ముగినందుతో కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పడినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ అరుణ్.